ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఇలాంటి అలంకారం మీరు ఎప్పుడు చూసుండరు. అలాగే అమ్మవారికి యొక్క అలంకారం చేసే భాగ్యాన్ని నాకు ఆ జగన్మాత కల్పించింది. ఇక్కడ చూసినట్లయితే చినపలవేరు గ్రామదేవత అయిన శ్రీ 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 తుమ్మలమ్మ అమ్మవారి యొక్క దేవాలయం ఇది. ఈ ఆలయంలో గత 3 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క తిరునాళ్ళ రోజు అమ్మవారి యొక్క అలంకరణ చేసే భాగ్యాన్ని నాకు కలిగిస్తుంది అమ్మవారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క అలంకార నిమిత్తం నేనైతే ఈరోజు ఉదయం అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈరోజు అమ్మవారికి అలంకరణ అయితే చేశానండి. ఇక్కడ ముందుగా అయితే అమ్మవారికి మొత్తం కూడా అదంతా కూడా శుభ్రం చేసి ఈ విధంగా ఉన్నారు అమ్మవారు. ఈ సంవత్సరం అయితే అమ్మవారిని ఈ విధంగా వేంచేపు చేశాను. ఇలాంటి అలంకారం మీరు చూసుండరు. ఎందుకంటే అలా ఎందుకు పెట్టారంటే కనుక ఈ 2 చేతులు కూడా బయటికి వచ్చే కనపడుతూ, అలాగే అమ్మవారికి మామూలుగా చీర కట్టేస్తారు, డైరెక్ట్ చీర కట్టేస్తారు, కవచాలే పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం బయటికి చేతులే పెట్టాము, అందుకని స్పెషల్ అంటూ ఉన్నాను. అలాగే గ్రామ దేవతలకు కిరీటాలు పెడుతూ ఉంటారు. అయితే నేను విశేషంగా పూలతో ఇక్కడ చూసినట్లయితే పూలన్నీ కూడా తల మీద పెట్టి ఈ విధంగా అలంకారం చేయటం జరిగిందండి. కొత్తగా ఉంటుందని, చూస్తానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి నేనైతే ఈ విధంగా పూలతో అలంకరించడం జరిగిందండి. ఈ విధంగా మెల్లో అన్నీ కూడా నగలైతే ఉన్నాయి. పోయిన సంవత్సరం నేనైతే అమ్మవారికి, మీ అందరికి కూడా తెలుసు, బెంగళూరు నుండి తెప్పించాను. అంటే ఆలయం వాళ్ళు తెప్పించారు కాబట్టి వాళ్ళ ద్వారాగా తెప్పించాను. బెంగళూరు నుండి తెప్పించిన నగలే అమ్మవారికి అయితే ఇక్కడ అలంకరించడం జరిగిందండి. చూసినట్లయితే ఈ చీర కూడా చాలా బాగా కుదిరిందండి ఈరోజు. అంటే 3 స్టెప్పులు వచ్చేలాగా కట్టాలి అనుకోలేదు అసలు. నేను ఈ అలంకారం చేద్దామని అనుకోలేదు. కాకపోతే మామూలుగా ఎప్పుడు లేక కాళ్ళు చేతులు పెట్టి చేద్దాంలే అన్నట్లుగా వెళ్ళాను. కానీ అమ్మవారిని చూడగానే, ఆ చీర చూడగానే నాకు 2 అంచులు వచ్చినాయండి. అంటే కిందేమో కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది, పైనేమో కొంచెం సన్న బోర్డర్ వచ్చింది కదండి. అందుకని ఏం చేశానంటే ఈ విధంగా కడతాము, అమ్మవారి కాళ్ళు పెట్టకుండా చీర కుచ్చులు బాగా కనపడేలా కడదాం అనుకున్నాను. అదేవిధంగా ఇక్కడైతే కట్టడం జరిగిందండి. ఇక్కడ బయట ఈ పోతురాజు శిలలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదండి. ఇవన్నీ కూడా ఆలయం దగ్గర దొరికినాయండి. అయితే ఇటు అమ్మవారికి కుడివైపు ఉన్నారు చూడండి, ఈమండి అసలైన తుమ్మలమ్మ అమ్మవారి యొక్క స్వయంభూ విగ్రహము. కాకపోతే ఈ అమ్మవారి యొక్క కొంచెం భిన్నం అవటం వల్ల ఈ విగ్రహాన్ని బయట పెట్టి ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ అమ్మవారికి బయట అమ్మవార్లకు వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు కుంకాలు నివేదనలు అక్కడ పెడుతూ ఉంటారు. ఇటు రోజుల్లో వెళ్తే అమ్మవారి గర్భాలయంలోకి అందరూ వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ అవి సమర్పించవచ్చు. కానీ ఈ యొక్క తిరునాళ్ళ రోజు మాత్రం లోపలికి ఎవరిని ఎలో చేయరండి. ఎందుకంటే కనుక లోపలికి వెళ్తే పల్లెటూరులో ఒకటి ఏంటంటే కనుక అమ్మవార్ల మీద పసుపు కుంకుమ వేసే ఆనవాయితీ ఉంటుంది. అసలు ఆనవాయితీ ఎవరు తీసుకురాలేదు, కానీ అది ఎట్లా వచ్చిందో కానీ వెళ్ళి అమ్మవారి మీద పసుపు కుంకాలు వేసేయటం, మొహం మీద వేసేసేయటం అలా చేస్తున్నారని చెప్పి నేను అలంకారం చేసినప్పుడు ఎవరిని లోపలికి రానిరు. మనకి బయట విష్ణాలయాలు, శివాలయాలు అలా అయితే ఉంటాయో అదే విధంగా అయితే చేస్తూ ఉంటారు. ఆ విధంగా జరిగింది. అలాగే ఈరోజు అలంకరణలో కూడా చాలా విశేషమే జరిగిందండి. అయితే అనుకోకుండా కట్టాను అని చెప్పే కదండి ఈ రూపంలో. అలాగే నేను అక్కడ కూర్చుని ఉండగా, ఇప్పుడు వేప చెట్టు పక్కన కూర్చుని ఉండగా నాకు ఎందుకో ఆ పక్కన నిమ్మకాయలు కనపడినాయండి. కనపడంగానే మనసులో ఏంటంటే 21 నిమ్మకాయలతో అమ్మవారికి మాల కడితే చాలా మంచిది కదా అన్నట్లుగా అనిపించింది. అప్పటికప్పుడు అనుకుని నేనేం చేశానంటే కనుక గబా వెళ్ళి ఏరితే అవి కరెక్ట్గా 21 నిమ్మకాయలు వచ్చినాయి. అంటే కింద పడిన నిమ్మకాయల్ని 21 అయితే వచ్చినాయి. ఆ 21 నిమ్మకాయలతో అమ్మవారికి మెడలో నిమ్మకాయల మాల వేశాను. అమ్మ ఆ సమయానికి నా మనసులో అలా కల్పించి నేనైతే ఇది చేశానని నేను అనుకుంటాను. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత నేను ఆ నిమ్మకాయల దండ వేశాను. అమ్మవారి యొక్క ఆజ్ఞేయము ఇలా చేయటం అనేది నాకు అనిపించింది. ఈ విధంగా అమ్మవారికి అలంకారం చేయటం జరిగింది. అలాగే గులాబీ దండ ఇవన్నీ కూడా వేశాను. ఈ విధంగా అలంకారాన్ని చేయటం జరిగింది. అయితే ఈ యొక్క
ఈ గ్రామ దేవత ఆలయాల్లో ఏమిటి అంటే కనుక ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ పసుపు కుంకం వేసే ఆనవాయితీ ఉంది. ఇది నేను ఎంతగా ఎవరైనా సరే మన ఛానల్ చూసిన వారు ఈ పని మాత్రం ఈ తప్పు మాత్రం ఎప్పుడు చేయకండి. ఏంటంటే కనుక పసుపు కుంకాన్ని తీసుకువెళ్ళి ఆ అమ్మవార్ల మొహాన అమ్మవారికి కనపడకుండా కళ్ళు కనపడకుండా అంతా జల్లేస్తారు. ఈ జల్లటం వల్ల మీకు ఏమొస్తుందండి? వృధా తప్పితే ఆ పసుపు కుంకుమ వృధా తప్పితే ఏం లేదు. అదే ఆ పసుపు కుంకాన్ని చక్కగా తీసుకువెళ్ళి అక్కడ ఇస్తే వారు పూత పెడతారు. ఆదివారం చక్కగా అమ్మవారిని కడిగి ఆ పసుపుతో కుంకుమతో అలంకరిస్తే అంత నిండుగా ఉంటుందండి. అదే మీరు పోసి వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు ఉదయం వచ్చి కడిగేస్తారు, అంతా పోతుంది కదా. అలాగేనండి మీరే కనుక కొత్త చీర కట్టుకున్నారనుకోండి, కొత్త చీర కట్టుకుంటే ఆ పసుపు కుంకుమ మీ మీద వేస్తే మీకు ఎంతగా అనిపిస్తుందని చెప్పండి. మనం కట్టుకున్న వస్త్రం మీద మన పసుపు పడితే మనకి ఎలా ఉండిద్ది? చిరాగ్గా ఉండదండి. అమ్మలకన్నా అమ్మ జగదమ్మ అక్కడ చీర కట్టుకుని ఉంటే ఆ చీర మీద మీరు పసుపు కుంకాలు వేస్తే అమ్మకి ఎంత చిరాకు కలగాలండి. మనకి కొంచెం పసుపు పడితేనే అర్రర్రే అనుకుంటాము. అట్లాంటిది మీరు ఆలయాలకు వెళ్ళి అమ్మవారి మొహం నిండా చీరల నిండా పసుపు వేసేస్తే అమ్మవారికి ఎంత బాధ కలుగుతుందండి. మీరు దయచేసి మన ఛానల్ చూసిన ఎవరైనా సరే ఈ యొక్క తప్పును మాత్రం ఎప్పుడు చేయకండి. అమ్మవారి మీద పసుపు కుంకుమ వేయటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అది మహాపాపంగా నేను పాపం అని చెప్తానండి. అలాంటిది చేయకూడదు. ఇప్పుడు మన మీద పసుపు వేసుకుంటేనే కొంచెం చేదరించుకుంటాం అని అనుకుంటాం. అట్లాంటిది అమ్మవారి మీద పసుపు వేస్తే ఇంకెంత ఇది కలుగుతుందండి. ఎప్పుడు కూడా ఆ పని చేయబాకండి. అమ్మవారి యొక్క అనుగ్రహము మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ తర్వాత ఆభరణాలు కూడా అలంకరించడం జరిగిందండి. కిరీటం అయితే వాళ్ళు ఇలా అయితే చేయించారండి, ఎప్పుడో చెప్పాం కదండి. అయితే అదే పెట్టాను. ఈ సంవత్సరం విశేషంగా మకర తోరణం అయితే కొత్తది వచ్చిందండి. అలాగే పాదుకులు కూడా అమ్మవారికి కొత్తవి వచ్చినాయండి. ఈ సంవత్సరమే అవి అయితే పెట్టారు. ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.